శ్రీకాకుళం జిల్లా టెక్కలి రాజకీయానికి ఒక పేరైతే ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడే పోటీ చేసి గెలుపొందిన ప్రాధాన్యత కూడా టెక్కలి నియోజకవర్గం ఉంది. అయితే ఈసారి టీడీపీ తరపు నుంచి అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఒక పక్కన పోటీలో ఉంటే, మరో పక్కన ఆయనకి పోటీగా దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే హేమ హామీల మధ్యన ఎలా ఉండబోతుందో మనతో మాట్లాడడానికి టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కూడా మనతో ఉన్నారు. సార్, ఈసారి టెక్కలి అంటే ఈ పక్కన వాతావరణం వేడి, రాజకీయం వేడి ఒక పక్కన ఉంది. అయితే అచ్చెన్నాయుడు గతంలో కూడా ఎన్నోసార్లు పర్యాలు గెలిచిన వ్యక్తి అచ్చెన్నాయుడుతో మీరు తలపడుతున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? మా గెలుపు నల్లేరు మీద నడక. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ళు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్లలో ఈ నియోజకవర్గం నుంచి ఎర్రన్నాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ, వాళ్ళ అబ్బాయి రామ్మోహన్ నాయుడు కానీ చెప్పుకోవటానికి కూడా మేము ఈ పని చేసామని చెప్పుకోవడానికి ఒక్క పని కూడా చేయలేదు. ఒక ఎకరాకు సాగునీరు అందించలేదు. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇస్తామని కూడా ఆలోచించలేదు. ఈ ప్రాంతాన్ని ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. ఉన్న పరిశ్రమల్ని కూడా కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు రాయవలస ఫ్యాక్టరీని కూడా క్లోజ్ చేసేసాడు అచ్చెన్నాయుడు. అంతేకాక భూ కబ్జాలు కూడా విపరీతంగా జరిగాయి. సాక్షాత్ టెక్కల్లో ఉన్నటువంటి 3 ఎకరాల భూమి ఆర్టీసీ స్థలాన్ని అది దోపిడీ చేయాలని అచ్చెన్నాయుడు తన బినామీ పేరును రాసుకుని అది లాగేసుకోవాలని ప్రయత్నించాడు. భూ కబ్జా, దాన్ని మేము నిలువరించాం. అలాగే పోర్టు పేరుతో కొన్ని వేల ఎకరాలు సేకరించి అది కూడా కాజేద్దామని చూశారు, దాన్ని నిలువరించాం భావనపాడు పోర్టు పేరుతో. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 4 మండలాల్లో టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, నందిగామ 4 మండలాల్లో కూడా ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా అమ్మఒడి, రైతు భరోసా, చేయూత, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన ఇలా చెప్పుకుంటే ఈ పథకాలన్నీ కూడా ప్రతి గడపకు కూడా చేరే విధంగా లంచం లేకుండా రాజకీయాలకు అతీతంగా 1600 కోట్ల రూపాయలు సంక్షేమం. దాంతో కాకుండా ఈ 75 ఏళ్లలో కానీ టీడీపీ ఆవిర్భావం 40 ఏళ్లలో కానీ సాధించలేని ప్రగతి ఈ టెక్కలిని ఒక ముంబై నగరంలో మార్చాలి, పారిశ్రామికవాడగా మార్చాలి. పరిశ్రమలు ఎక్కువగా తీసుకొస్తే వలసలకు నిలయమైనటువంటి శ్రీకాకుళం జిల్లా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వలసలు రావాలి తప్ప ఇక్కడి నుంచి వలసలు వెళ్ళటానికి వీలు లేదన్న పద్ధతిలో పారిశ్రామికీకరణ చేయాలంటే 6 లైన్ ఉంది, రైల్వే ట్రాక్ ఉంది, మరి నౌకాయానం కూడా చేస్తే బాగుంటుంది అనేది 60 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి భావనపాడు పోర్టు ఈరోజు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుతో పేరుతో బ్రహ్మాండంగా ప్రారంభించడం జరిగింది. గత ఏడాది ఈ 2-3 రోజులు 19 ఏప్రిల్ 19న ప్రారంభించారు. శంకుస్థాపన చేస్తే ఈ రోజుకి అది పూర్తి అయిపోయింది, ఇంచుమించు 70% పూర్తి అయిపోయింది. షిప్ కూడా ఒక ఏడాదిలోనే తెస్తామన్నాం, షిప్ కూడా తీసుకొచ్చాం. ఇంత బ్రహ్మాండంగా పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేసుకొని ఒక 7-8 నెలల్లో పోర్టు జాతికి అంకితం చేస్తున్నాం. తద్వారా 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. దీనికి అనుసంధానంగా వచ్చే పరిశ్రమల ద్వారా మరో 25,000-30,000 ఉద్యోగాలు వస్తాయి. అంటే ఉద్యోగ కల్పన ప్రతి నిరుద్యోగికి చేయాలి, ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి, అలాగే సంక్షేమాన్ని ఇవ్వాలి, సాగునీటిని ప్రజలందరూ ప్రతి ఎకరాకి అందేటట్టు చేయాలి. ఇవి జగనన్న ధ్యేయం. మేము 7,000 కోట్ల రూపాయలు ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చాం. ఈ నియోజకవర్గంలోనే గెలిచిన అచ్చెన్నాయుడు నేను ఇప్పుడు చెప్పినట్టు ఒక్క మాటనే చెప్పగలడా? శాశ్వతంగా నేను ఇది చేశాను అని ఒక్కటంటే ఒకటి చెప్పగలడా? ప్రజలకు మోసం చేసి దోపిడీలు, దౌర్జన్యం, గూండాయిజం, రౌడీజం, అక్రమ సంపాదనలు, భూ కబ్జాలు, ఆఖరికి అచ్చెన్నాయుడు లంచం నాయుడిగా మిగిలిపోయి ఈ 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా ప్రజలకు కనబడకుండా, అసలు 5 ఏళ్లలో ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? అతనే కదా ఎమ్మెల్యే. ఏనాడైనా ప్రజల పక్షాన మాట్లాడా? ప్రతిపక్ష పాత్ర పోషించాడా? ఏ రోజు కనబడలేదు. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయనగానే ఒక 40-50 రోజుల నుంచి ఇప్పుడు తిరగటం ప్రారంభించాడు. ప్రజలకు మోసం చేశాడు. అంతేకాక పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు. పార్టీ అధ్యక్షుడిగా పార్టీ లేదు, బొక్క లేదని తెలుగుదేశం పార్టీకి విమర్శించిన ఈయన మరి అదే పార్టీ నుంచి ఇప్పుడు నామినేషన్ వేసి నన్ను గెలిపించండి అని ఆయన తిట్టిన పార్టీకి ఆయన మళ్ళీ ఎలా గెలిపించమంటాడు? సో అభివృద్ధిలో శూన్యం. పార్టీని ఇది పనికిమాలిన పార్టీ, దిక్కుమాలిన పార్టీ అని చెప్పింది ఆయనే. ఏ అర్హతతో నామినేషన్ ఇస్తాడు? ఏ అర్హతతో టెక్కల్లో గెలుస్తాడు? ఏం చేశాడని గెలుస్తాడు? నేను మీకు ఈరోజు అడుగుతున్న ప్రశ్నలు దమ్ము ఉంటే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమనండి, మేము ఇది చేసామని చెప్పమనండి, నేను సంతోషిస్తాను. కాబట్టే మా గెలుపు నల్లేరు మీద నడక.
మరో పక్కన చూసుకుంటే అచ్చెన్నాయుడిని బీటౌట్ చేయడం కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రాంతంలో ముగింపు సభ కూడా సిద్ధం ప్రోగ్రాం ముగింపు సభ కూడా పెట్టుకున్నారంటున్నారు. ఎంతవరకు వాస్తవం టెక్కల్లోనే? అచ్చెన్నాయుడు గురించి ఆలోచించవలసిన కర్మ మాకేమని చెప్పండి. కుప్పమే పోతుంది. 175 నియోజకవర్గాలు వైసీపీ గెలుస్తుంది. 25 పార్లమెంట్ స్థానాలని గెలుస్తున్నాం. సర్వం సిద్ధం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఇది మధ్యస్థంగా ఉన్నటువంటి ప్రాంతం టెక్కలి. ఇచ్చాపురానికి, పలాసాకి, పాతపట్నానికి, నరసన్నపేటకి, శ్రీకాకుళానికి మధ్యస్థంగా ఉంది. ఇక్కడ పెట్టుకుంటే ఈ ప్రాంతం అంతా కవర్ అవుతుందనే ఉద్దేశంలో పెట్టడం జరిగింది. కానీ అచ్చెన్నాయుడు బుచ్చెన్నాయుడు కాదు. మేము చేసిన సంక్షేమమే మాకు చాలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అడుగు పెట్టినా లక్షలాది మంది జనం వస్తారు. సో ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా కాబట్టి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అంతే. టెక్కల్ నియోజకవర్గంలో ఒక కన్ఫ్యూజన్ అనేది ఒక ఏర్పడింది. ఒక పక్కన మీ భార్య కూడా నామినేషన్ వేస్తానని చెప్పి ప్రకటన జారీ చేయడంతో ఓటర్లో కొంత అయితే కన్ఫ్యూజన్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అసలు ఎందుకు ఈ రావడం గల కారణాలు? అవన్నీ అపోహలు, ఎక్కడో ప్రచారాలు. ఇంతవరకు స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదు కదా, తను ఇవ్వలేదు, ఎవరు చెప్పలేదు. ఇవన్నీ ప్రచారాలు చేస్తున్నారు మధ్య రకరకాలుగా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వస్తుంది తప్ప అదంతా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అయితే ఈ సభకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి విషయాలు ఇక్కడ చర్చించబోతున్నారని ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే అదే రోజు వాణి గారు కూడా కలుస్తారు, అందుకే ఇక్కడ పెట్టారు అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎంతవరకు అనుకోవచ్చు? ఏవి కారణాలు కాదండి, ఇవేవి కారణాలు కాదు. కేవలం ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటంటే నేను చెప్తున్నాను కదా, సెంట్రల్లీ లొకేటెడ్. ఈ ప్రాంతంలో పెడితే అన్ని నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉంటుందని ఇక్కడ పెట్టడం జరిగింది తప్ప ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ప్రభుత్వం ఇంతవరకు చేసినటువంటి మేళ్ళు, అభివృద్ధి, ఇప్పుడు 8 స్వాతంత్ర్యానంతరం మనం 4 సీపోర్ట్లు కట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం 75 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి 4 ఏళ్లలో చేశారు, 4-5 ఏళ్లలో. అలాగే కరోనా సమయంలో 2 ఏళ్ళు పోయినా మిగతా 3 ఏళ్ళు ఇంత చేసాం. 8 ఫిషింగ్ హార్బర్లు కట్టడం జరిగింది. అలాగే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పాటు అవుతుంది. అలాగే కిడ్నీ పేషెంట్లకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో త్రాగునీరు, రీసెర్చ్ సెంటర్, ఆసుపత్రి, అదో 700 కోట్ల రూపాయలు. ఇవన్నీ చూసుకుంటే మా టెక్కలి డివిజన్కి ఏ రోజు ఇన్ని నిధులు రాలా. ఇన్ని నిధులు ఇచ్చిన జగనన్న ఈ డివిజన్ హెడ్ క్వార్టర్లో పెట్టడం తప్పే ఉంది. ఇది డివిజనల్ హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడే సమావేశం జరుగుతుంది. సీనియర్గా ఉన్న కేంద్ర మంత్రిగా చేసిన కృపారాణి కూడా పార్టీకి మొన్నటి వరకు విధేయులుగా ఉండి ఒకసారిగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఆవిడకి నామినేషన్ కూడా జరిగింది. సో ఈ ఎఫెక్ట్ ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడే అవకాశం ఉందనుకోవచ్చా? ఆవిడ పార్టీ ద్రోహి. ఎందుకు కాంగ్రెస్ వీడింది? నాకు ముందు ఆ సమాధానం చెప్పాలి. కాంగ్రెస్లో కేంద్ర మంత్రిగా చేసావు, కాంగ్రెస్ గొప్ప కాంగ్రెస్ అని ఇప్పుడు పొగుడుతున్నావు కదా, కాంగ్రెస్కి మించిన పార్టీ లేదంటున్నావు కదా, మరి అదే కాంగ్రెస్ని ఎందుకు విడిచిపెట్టావు? నీకు ఎవడు రమ్మన్నాడు వైసీపీలోకి? నీకు ఎవరైనా పిలిచామా? వైసీపీలో వచ్చి అధికారాన్ని అనుభవించి జిల్లా అధ్యక్షురాలు పదవి కూడా చేపట్టి ఇప్పుడు మోసం చేసిపోయావు. ఆవిడ గురించి మాట్లాడటంలో రాజకీయంలో అంతకన్నా హీనం మరొకట్లేదు. ఆ రోజు కాంగ్రెస్ని ఎందుకు వీడింది, ఈరోజు వైసీపీని ఎందుకు వీడుతుంది? వైసీపీలో అవమానాలు జరిగాయి అని చెప్తున్న ఆవిడ, మరి కాంగ్రెస్లో ఏం అవమానం నీకు జరిగింది? బేస్లెస్, మీనింగ్లెస్. ఆవిడ స్వార్థపరురాలు. థ్యాంక్ యూ. చూస్తే కనుక టెక్కల్ నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాము. అయితే ఈసారి అయితే కొన్ని అపోహలు అనేవి చాలా వరకు ఉన్నాయి. ఇదైతే మాత్రం సోషల్ మీడియాలో కావాలనే చేస్తున్నారని చెప్పేసి అయితే మాత్రం టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. అయితే కృపారాణి పార్టీ మారడం వల్ల అసలు ప్రయోజనం ఎందుకు మారారనేది ఆవిడే క్లారిటీ ఇవ్వాలి. అవమానం జరిగిందనేసి బయట నుంచి చెప్పుకొని వస్తున్నారు. అసలు ముందుగానే ఆవిడకి ఎంత అవమానం జరిగిందో నాకు క్లియర్గా చెప్పాలని చెప్పేసి అయితే దువ్వాడ శ్రీనివాస్ అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్కన ఏదైతే టెక్కలిలో సభ ముగింపు అనేది ఇక్కడే నిర్వహిస్తున్నారు, సెంటర్ పాయింట్ కనుక ఇక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నిర్వహిస్తున్నాం అని చెప్పేసి అయితే టెక్కలి అభ్యర్థి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం.